ఉంది. రావు ప్రసాద్ గారు దానికి ఫౌండర్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తలపెడుతున్నారు. చాలా విషయాలు నేను చూస్తూ ఉంటాను. వారు వెళ్ళే ప్రాంతాల్లో అంటే మన రాష్ట్రమే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే సమస్యలు వచ్చినా వారు వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. మరి ఈ సమయంలో వారు వెళ్ళడం చాలా సంతోషం. ఈ కాలంలో ఈ విధంగా పోరాటం మనకు చాలా అవసరమే ఉంది. మనం మతోన్మాదులు చేస్తున్న ప్రతి చర్యను ఖండించవలసిన బాధ్యత మనకి. గొలియాతు చాలా పెద్దోడు, చాలా బలమైనవాడు. దావీదు వాడి బలానికి సరిపోడు కానీ నిలబడ్డాడు. కారణం ఏంటంటే వాడి వెనుకున్న శక్తివంతమైన దేవుని మీద ఆధారపడిన వాడి కనుక. మదర్ తెరీసా ప్రేమ, విలియం కేరీ సేవ, మార్టిన్ లూథర్ పోరాటం, ఈ మూడింటిని ఆదర్శంగా, ముగ్గురిని ఆదర్శంగా తీసుకున్నాం. వాటిని ధ్యేయంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. క్రియాపూర్వకమైన క్రైస్తవ్యం అనేది చాలా ప్రాముఖ్యం. అలా క్రియాపూర్వకమైన క్రైస్తవ్యాన్ని ఈరోజు అలాంటి ప్రేమను చూపించాలంటే మనం మదర్ తెరీసా జ్ఞాపకం చేసుకోవాలి. అతి ప్రేమను చూపించిన మదర్ తెరీసా సిఆర్పి ఫోర్స్ ఇండియాకి ఆదర్శంగా తీసుకున్నాం. వాడు విలియం కేరీ. ఆయన చూపించిన సేవ, ఆయన చేసిన సేవే ఈరోజు మన చేతుల్లో బాధ్యత. ఆయన చేసిన సేవే ఈరోజు సమాజంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. సేవ అంటే సంఖ్య కాదు, సేవ అంటే క్రియ. మనం చేసే పని ఎలా ఉంది, మనం చేసే పని ఎలా ఉంది అనేది. ఇక మార్టిన్ లూథర్ తప్పుడు బోధనలు, తప్పుడు సంఘ కట్టుబాట్లను ఖండించినవాడు. ప్రాణం పోతున్నా కూడా, ప్రాణం పోతుందని తెలిసి కూడా అందరూ ఒక పక్కన తానొక్కడే ఒక పక్కని పోరాడినవాడు. వెన్ను చూపక చచ్చిపోతాడని తెలిసి కూడా నిలబడి పోరాడిన వాడు మార్టిన్ లూథర్. అలాంటి గొప్ప యోధుడిని సిఆర్పి ఫోర్స్ ఇండియాకి ఆదర్శంగా తీసుకున్నాం. వీరు క్రియల ద్వారా చూపించారు, మాటల ద్వారా చూపించిన వారి కాదు. ఒక విషయాన్ని గమనించాలి. ప్రేమ, సేవ, పోరాటంలో ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకోవడానికి మనకు కారణం ఏంటంటే వీరి ముగ్గురు మాటల చేతనో, ప్రసంగాల చేతనో, లేకపోతే మరో విధంగా వాళ్ళు చూపించలేదు, క్రియల చేత చూపించారు. వాటిని ఒకటి, మన హక్కుల కోసం పోరాటం. ఎంతమందికి తెలుసు మనము భారతదేశంలో మనకి కూడా హక్కు ఉందని? ఎంతమందికి తెలుసు రాజ్యాంగం మనకి కూడా హక్కులు కల్పించిందని? మనకి అంటే క్రైస్తవులకు కాదు. ఇక్కడ విషయాన్ని గమనించాలి. రాజ్యాంగంలో క్రైస్తవులకంటూ ప్రత్యేకమైన హక్కులు లేవు, హిందువులకంటూ ప్రత్యేకమైన హక్కులు లేవు, ముస్లింస్ మరి ప్రత్యేకమైన హక్కులు లేవు. మత స్వాతంత్ర్యత ఉన్నది. హిందువుడు ఎలాగున్నా వాడు తన మతాన్ని ప్రకటించుకోవచ్చు, క్రైస్తవుడు కూడా అలాగే ప్రకటించుకోవచ్చు, ముస్లిం కూడా అలా ప్రకటించుకోవచ్చు. మత స్వాతంత్రత కలిగిన దేశం మన భారతదేశం. జరుగుతున్న భయంకరమైన దాడులు, ఈరోజు మతోన్మాదులు చేస్తున్న భయానకమైన దాడులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిఘటించగలిగిన మనిషి కావాలి. మనకి మనకెందుకు లేదు, మనకు అవసరం అంటావా? ఇవన్నీ చూసుకున్న తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఇవన్నీ ఇది కాదు క్రైస్తవుడిగా నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన బాధ్యత. నువ్వు సేవకుడిగా పిలువబడ్డావంటే కేవలం సంఘ పరిచయం కొరకు కాదు, సమాజ పరిరక్షణ కూడా నీ బాధ్యతే. వెళ్తా ఉన్నాను. నాకు తెలుసు పరిచయం గురించి, నాకు తెలుసు ప్రార్థనా జీవితం, నాకు తెలుసు ఆత్మీయ జీవితం. నేను ప్రభుత్వకు నిలిచిన వ్యక్తినే. నాకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడం తెలుసు, ప్రభుత్వకు పోరాటం తెలుసు, అవసరమైతే ప్రార్థన పెట్టడం కూడా తెలుసు. ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సంఘ పరిచర్య కాదు, సేవకుడు గారికి దేవుడు అప్పగించింది సమాజ పరిరక్షణ కూడా అవసరం. దేవుని పక్షాన గౌరవం కావాలి, దేవుని పక్షాన ఘనతలు కావాలి, దేవుని పక్షాన అవార్డ్స్ కావాలి, రివార్డ్స్ కావాలి, దేవుని పక్షాన ఘనతలు కావాలి. దేవుని పక్షాన వీటిని కోరుకున్నా కానీ ప్రభు పక్షాన జరుగుతున్న అన్యాయం విషయంలో ఇదిగో నేనున్నాను అని నిలబడడానికి, శ్రమ పడడానికి ఈరోజు చాలా మంది ముందుకు రాలేకపోతున్నారు. దౌర్భాగ్యం స్థితి. ప్రభు చెప్పింది ఒకటి, ఈరోజు మనం చేస్తున్నది ఒకటి. ఆయన అంటున్నాడు, శ్రమ, నీకు శ్రమ ఉంది. మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే నన్ను ద్వేషిస్తున్నాడు. ఒకవేళ నన్ను ద్వేషిస్తున్నాడంటే నా నిమిత్తమై మీరు ద్వేషించబడవలసిన వారై ఉన్నారు. మనం ద్వేషించబడవలసిన వారై ఉన్నాం. కానీ ఈరోజు ద్వేషించబడడానికి కాదు, ఘనపరచబడడానికి ఇష్టపడుతున్నాం. మనకి ఎక్కడ ఘనత కలుగుతుంది, ఎక్కడ సాల్వాలు పొందుతాము, ఎక్కడ మనం పొగుడుతాము, ఎక్కడ మనల్ని పేర్కాలు ఎక్కిస్తారు.
వీటికి తప్ప ఎక్కడ అన్యాయం జరుగుతుంది క్రీస్తుకి, ఎక్కడ నా అవసరం ఉంది, ఎక్కడ నేను నిలబడాలి, ఎక్కడ నాకు అప్పగించిన పనిని నేను చేయాలి అనేది ఈరోజు సేవకులు మర్చిపోయాను. తప్పుడు బోధలపై పోరాటం చేయాలి, ఖండించేవాడే, ఇది తప్పని చెప్పిన వాడేడు, వాక్యానుసారంగా బోధలు ఉన్నాయి వాటిని అనుసరించగలిగిన వాడేడు. గమనించండి, ఇది ఆవేదన, నాలో ఉన్న ఆవేదన. క్రీస్తు కొరకు ఏదో రోజు ప్రాణం కోరుకుంటాను, పనిపీఠం నుంచి చెప్తున్నాను, నాకు తెలుసు. కానీ చచ్చిపోయే ముందు, చనిపోయిన తర్వాత పరిపూర్తిగా ప్రభు కొరకు పనిచేస్తాననేది నా హృదయం మిగిలిపోతుందని నా ఆశ. ఇది మన జీవితాలకు కావాల్సింది. సంపూర్ణమైన దేవుని పరిచర్య చేయగలిగామా, ప్రభు కొరకు నిలబడగలిగామా? ఎందుకండి ఇలాంటి పరిచయం? దేవుడితో ప్రతి దినాలు, కొద్ది దినాలైనా పౌరుషంగా జీవించగలిగితే అది మంచిదని ఆశ. నేను వారితో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే వారు క్రైస్తవులకు ఎంత ప్రయాసపడుతున్నారు, దానికోసం నేను ఇష్టపడి వారితో కలిసి నేను వెళ్తున్నాను. వారి నుండి నేను ఏం ఆశించట్లేదు. నా యొక్క నేను కొంత మన దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క రాజ్యం వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడి వారితో కలిసి కొన్ని ఊరులు, మా నాన్నగారు ఆత్మపాపం వచ్చి ఉమెన్ హాస్పిటల్లో ఉంటున్నా కూడా, అక్కడ విడిచిపెట్టి కూడా, ఆ రోజు డిశ్చార్జ్ అయినప్పుడు కూడా మేము ఆత్మ కలిసి నేను ఒక ప్రార్థన ప్రకటించాను. మా నాన్నగారి యొక్క ధ్యేయం అన్నది మాకు తెలుసు. విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది. మనలో తెలుసు కదా, 5 లేక జరిగింది. వాళ్ళ యొక్క హక్కులు కాపాడడానికి, మన దేశాన్ని హిందూ దేశంగా కాపాడుకోవడానికి వాళ్ళ ఒక వేదికని ఏర్పాటు చేసుకుని వారు పిలుపునిచ్చి చాలా భయంకరంగా వాళ్ళు చేస్తారు. కొన్ని భయంకరమైనటువంటి వాళ్ళు సాధనలు చేస్తున్నారు. నేను ఈ మధ్యకాలంలో కొన్ని చూసాము, అనుకోవడంతో కూడా మేము చెప్పలేదు. మన క్రైస్తవులో నిజంగా వాళ్ళకంటే ఎక్కువ ఎత్తుకుంటే మనం అలాగే తగ్గించుకున్నాను. కానీ వాళ్ళు ఈ రోజున ఎంత భయంకరంగా విచ్చలవిడిగా క్రైస్తవుల మీద అరాచకులు చేస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మనం అందరం కలిసి ఒక్కసారి మన అమలాపురంలో కానీ, మన జిల్లాలో కానీ, అంటే మనలో వేసిగా, మనలో ఉన్నటువంటి ఫెలోషిప్లో ఉన్నటువంటి నాయకులతో పాటు సంఘముతో పాటు మనం ఒక్కసారి మన హక్కుల కోసము మనమంటూ ఒక వేదికని ఏర్పాటు చేసుకుంటే, పోరాటం అనేది ఒకసారి చేసి చూపిస్తే అవసరం వ్యక్తి ఏమవుతాడంటే, ఇప్పుడు వాళ్ళు అలాగే రెచ్చిపోతారు, మనం డౌన్ అయిపోతున్నాం. మనం కొంచెం దీని విషయంలో కత్తిలెక్కలకు మన కర్రకెలకు ఏమక్కర్లేదు, మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆయుధాలు పెట్టుకుంటే చాలు. అవునా? దావీదు అలాగే దానికి వారి పౌండర్గా ఉంటూ, ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ నేను చాలా చూస్తున్నాను విషయాలు. మరి ఎక్కడ పోరాటం చేస్తున్నాను. ఈ కడవరి కాలంలో ఇది చాలా అవసరం. ఏదైనా సంఘాలు ఏదైనా ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీ వెనకాల మేము ఉంటాం అన్నప్పుడు మరి మాకు అంతగానే అదృష్టం ఉంటుంది. ఖచ్చితంగా మేము అందరూ కూడా మీ వెనకాల ఉంటాం. ఫోన్ చేసిన వెంటనే మాకు ఒక సంస్థ ఉంది, వాళ్ళు చక్కగా దాన్ని చాకచక్యంగా దాన్ని సమర్థించి, మరి మన తప్పైతే మనల్ని మందలించి గ్రామం వైపు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని కూడా వాళ్ళు సాల్వ్ చేసి మన ఆరాధన కానీ, క్రైస్తవ్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక మంచి సహవాసం మాకు ఉందని మేము చెప్పుకోవడానికి ఇందులో బట్టి చాలా గర్విస్తున్నాం, సంతోషపడుతున్నాం. మరి అన్నగారికి, పాలు ప్రసాద్ అన్న గారికి మరి ఇంత చక్కటి మరి ధైర్యం కలిగి సాహసాన్ని చేస్తున్నటువంటి మినిస్ట్రీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి రాబోయే దినాల్లో చాలా అవసరం అండి. మనుషులు సేవకులుగా మనము ఐక్యంగా ఉండాలి. ఈ వాక్యము ఇలాగే ఉండిపోతుంది. నాకు ఈ వాక్యానికి బదులుగా నెహెమ్యాను ఎందుకు చదివించరు? నెహెమ్యా భక్తుడు ఎందుకు మొట్టమొదటి అధ్యాయంలో పట్టణ ప్రాకారాలు పడిపోయి అంటే ఆ యొక్క భూములు కాల్చబడుతున్నాయి. దీని విషయంలో చూస్తే ఇదే మన యొక్క సేవకులుగా. తర్వాత మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. కూడుకున్నటువంటి దైవజనులు, సేవకులు మీ అందరికీ వందనాలు. లబ్ధికి అలవాటు పడి ఐక్యతను కోల్పోకుండా